మన హైదరాబాద్కి దగ్గరలోనే త్రేతాయుగం నాటి ఒక పురాతన శివాలయం ఉందని మీకు తెలుసా? ఇక్కడే ఆంజనేయ స్వామి కోపంతో 101 శివలింగాలు విసిరేశాడంట. హాయ్ గైస్, వెల్కమ్ టు ఆదర్శ్ జర్నీస్. ఇదే శ్రీ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం. పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణుని సంహరించిన కారణంగా బ్రాహ్మణ హత్యకు ప్రాయశ్చిత్తంగా ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఆంజనేయ స్వామికి కాశీ నుంచి ఒక పవిత్రమైన శివలింగాన్ని తీసుకురమ్మని అయితే చెప్తాడు. కాశీకి వెళ్ళిన ఆంజనేయ స్వామి అక్కడున్న పవిత్ర లింగాలలో కన్ఫ్యూజ్ అయ్యి 101 శివలింగాలను అయితే తీసుకొని బయలుదేరతాడు. కానీ ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించడానికి ముహూర్తం టైం దాటిపోతుందని శ్రీరాముడు పరమశివుని ప్రార్థించగా సాక్షాత్తు పరమశివుడే స్వయంగా వెలిశాడంట. తర్వాత ఆంజనేయ స్వామి తిరిగి వచ్చేసరికి శివలింగం ప్రతిష్ఠించడం చూసి కోపంతో తాను తెచ్చిన 101 శివలింగాలని విసిరేశాడంట. ఇక్కడ మనం ఆ శివలింగాలన్నీ చూడొచ్చు. మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే ఉంటుంది. తిరిగి ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 7:30 వరకు అయితే ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.